హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం వీసా రిఫ్యూజల్స్ ఎందువల్ల అవుతున్నాయి, దానికి కారణాలు అంటే రీజన్స్ వై అవర్ వీసాస్ గెటింగ్ రిఫ్యూజ్డ్. అది ఏ కంట్రీకైనా అవ్వచ్చు, ఇదే కామన్ రీజన్స్ ఉంటాయి. సో స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూగా చూడగలరు. సో నేను చెప్పేది మీకు ఇష్టం లేకపోతే యూ క్యాన్ ఇగ్నోర్ దిస్ వీడియో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. మనం చెప్తాం టాపిక్ గురించి. సో వీసా అనేది చాలా రకాలు ఉన్నాయి మనం రిఫ్యూజల్ రావడానికి. ఫస్ట్ పాయింట్ ఏమంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం వల్ల. సెకండ్ పాయింట్ ఏంటి, కాల్ రికార్డింగ్స్. ఇప్పుడు థర్డ్ ఏంటి, ఫినాన్షియల్ రికార్డ్స్. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు కాల్ రికార్డ్స్ అనుకున్నాం ఏంటి, ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాయిపించుంటారు కొంతమంది స్టూడెంట్స్, అందరూ అని నేను చెప్పను, లేదా ఇంకేదైనా సరే ఒక కన్సల్టెంట్తోనో లేదా ఫ్రెండ్స్తోనో పార్ట్ టైం జాబుల గురించి, లేకపోతే జాబ్స్ గురించి, అక్కడున్న వాళ్ళ గురించి, ఎలా ఉంది అక్కడ జాబ్, ఇట్లాంటివన్నీ అడిగినప్పుడు అది చాలా అఫెన్సివ్ అన్నట్టు. సో మీకు ఇవేం చెప్పరు అన్నట్టు, ఎందుకు వీసా రిఫ్యూజ్ అవుతుంది ఏంటి అనేసి. సో ఇది ఒక మెయిన్ కారణం. సో మీరు అంతా పర్ఫెక్ట్గా ఉంటారు, 70 to 90% అగ్రిగేట్ ఉంటుంది, కానీ మీకు ఎందుకు వీసా రావట్లేదు, ఇంకొకరికి ఎందుకు వస్తుందంటే చిన్న చిన్న విషయాలు మీరు కొంచెం క్యాలిక్యులేటెడ్గా లేకపోవడం వల్ల, ఇది కన్సల్టెంట్స్ కూడా మీకు చెప్పలేకపోవడం వల్ల. సో ముందుగా మనం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి, మన స్టూడెంట్స్కి మనము వాల్యుబుల్గా ఈ కంటెంట్ ఇస్తున్నాం. సో సగం మందికి తెలియదు ఇది. సో మీరు కాస్త జాగ్రత్తగా మీరు ఫాలో అవుతారని, నేను సక్సెస్ అవుతారని కూడా నేను ఆశిస్తున్నాను. సో ఇంకొక పాయింట్ ఏంటి, ఫినాన్షియల్ డాక్యుమెంటేషన్ ఆర్ రికార్డ్స్. ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదా అండి, డబ్బు లేకపోతే పర్లేదు, దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీడియం వీ క్యాన్ ఆర్గనైజ్ అవర్ ఫండ్స్ టు సమ్ లెండింగ్ ఆర్ ఎనీథింగ్. సో మనం అది ఏమవుతుందంటే, మీరు జెన్యూన్గా ఉంటుంది, మీ అకౌంట్లో మీరు డబ్బు పెట్టుకోండి. కొంతమంది ఉన్నారండి ఫేక్గా, నేను ₹1,00,000 ₹1,000 ఇస్తాము, ఈ కథలన్నీ ఉంటాయి. అది మీరు ఫాలో అవ్వకండి. మీరు ఫాలో అయ్యారనుకోండి, ఈ రోజుకి నీట్ క్లియర్ అవుతుంది, కానీ వాడు ఎడిట్ చేసి ఇస్తాడు. సో ఇలాంటి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్కసారి మీరు రికార్డులోకి వెళ్ళారంటే మళ్ళీ మీకు వీసా వచ్చి ఉంటుంది, అన్నీ వెళ్ళుంటారు, కానీ డీపోర్ట్ చేసి పంపిస్తారు. సో ఒకవేళ వీసా రాకుండా పోవడానికి కారణం కూడా అదే అన్నట్టు. సో ఇప్పుడు మీరేం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి, ఫినాన్షియల్స్ విషయంలో లోన్కి వెళ్ళండి, హ్యాపీగా లోన్ తీసుకోండి, మళ్ళీ రీపే చేసుకోండి, చాలా బాగుంటుంది కదా. మనం అంటే ఆఫర్ లెటర్కి ముందు, అంటే I-20 రావడానికో, లేకపోతే అదర్ కంట్రీస్లో క్యాష్, లేకపోతే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ఇది ఉంటుంది అన్నట్టు. ఆ లెవెల్లో మనము లోన్ అనేది చూపించుకుంటే సరిపోతుంది. అదే లోను అట్ ద ఎండ్ ఆఫ్ ది వీసా, మనం వీసాకి అప్రోచ్ అయినప్పుడు, మనం అఫీషియల్ దగ్గరికి, ఎంబసీకి మనం అప్రోచ్ అవుతున్నప్పుడు అదే కూడా మనకు పనికొస్తుంది. సో మనం ఆ వీసా పర్పస్కి 2 సార్లు మనం అదే చూపించుకోవచ్చు కదా. మళ్ళీ ఎక్స్ట్రా ఒక 10 lakhs or 20 lakhs, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ యూనివర్సిటీ, కైండ్ ఆఫ్ యూనివర్సిటీ యువర్ అప్లైడ్. అండ్ మనం వెళ్తున్న ఆ లొకేషన్ బట్టి లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది వేరీ అవుతూ ఉంటాయి, కంట్రీని బట్టి కూడా. సో దాన్ని బట్టి మీరు ఏం చేయాలి, అకౌంట్లో ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఆ లివింగ్ ఎక్స్పెన్స్, మీకు మంచి కన్సల్టెంట్ ఇదైనప్పుడు మనం చెప్తాము. అట్ ద మూమెంట్ ఒక 3 months ముందుగా మీరు అది మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. అప్పటికప్పుడు డబ్బులు వేయడము ఇలాంటివి చేస్తే కూడా దే ఫీల్ సంథింగ్ సస్పిషియస్, మీకు వీసా అనేది అప్రూవల్ ఉండదు మ్యాక్సిమం. ఒకవేళ అప్రూవ్ అయినా కూడా మీకు వీసా అనేది ఏమవుతుంది, డీపోర్ట్ చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్స్. సో అక్కడ మనం తప్పించుకున్నా కూడా, ఎస్కేప్ అయిపోయినా కూడా, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఒక 1 monthకో 2 monthskో, కొంతమందికి 10 years 5 years తర్వాత కూడా దే ఫైండ్ దిస్ వన్స్ ఇక్కడ అఫెన్స్ చేశాడని ఫైండ్ అవుట్ అయితే మళ్ళీ పెట్టాపేట సర్ది పంపిస్తారండి. కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏముండాలి, ఇట్లాంటి తప్పు పనులు మీరు చేయకూడదు. సో మనం ఏముంది, ఒక చిన్న తప్పు వల్ల మీ లైఫ్ని మళ్ళీ మీరు ఇంత కాంప్లికేషన్ చేసుకోవడం అవసరమా? తప్పులే చేయకపోతే పోయేది కదా. సో ఆచితూచి మనం చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది కదా. సో మళ్ళీ ఇంకొకటి,
మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ డబ్బులు ఆర్గనైజ్ చేస్తుంటారు, లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం పెట్టుంటారు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, మీరు ఫ్లైట్ ఎక్కగానే డబ్బులు తీసేస్తారు. సో అది చాలా తప్పు పని. మీ తెలిసి తెలియక, అంటే చెప్పేవాళ్ళు లేక ఆ విధంగా చేయడం వల్ల. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు డబ్బులు అనేది తీయడం వల్ల వాడు ఏమవుతాడంటే ఈ పర్పస్ కోసమే డబ్బు పెట్టాడు, సో ఇక్కడికి ఆ అమ్మాయో లేదా అబ్బాయి పెట్టారు, సో ఇప్పుడు మనము వీసా ఇచ్చాము, సో వీడి నీడ్ క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు తీసేశారు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ డీపోర్ట్ చేసి పంపిస్తారు. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్ టు డీపోర్ట్ అవ్వడానికి 1,000,000 కారణాలు ఉన్నాయి ఫర్ గెటింగ్ డిపోర్టెడ్. సో ఇప్పుడు మీరేం చేయాలి, డబ్బుల విషయంలో చాలా ఇదిగా ఉండాలి. మీరు పాప లేదా బాబు వెళ్ళిన 1 month ఆర్ 1.5 month తర్వాత డబ్బులు తీయండి. ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయినాయి, స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయి, చాలా స్క్రూటినీస్ జరుగుతున్నాయి. సో ఐ టెల్ ఎవ్రీ వన్, పిల్లలు స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పేరెంట్స్కి మీరు ఎడ్యుకేట్ చేయండి, రీసెర్చ్ చేయండి, టైం అనేది వేస్ట్ చేయకండి, ఓకేనా? సో ఇక్కడ విషయం మనం ఏం తెలుసుకున్నాం, ఫినాన్షియల్ రికార్డ్స్, కాల్ రికార్డ్స్ ఎటువంటివి మాట్లాడకూడదు. మీ పేరెంట్స్ నెంబర్స్ కూడా ఇచ్చుంటారండి కొన్ని, అంటే వైల్ అప్లయింగ్ ఫర్ వీసా, లాడ్జింగ్ వీసా అప్లికేషన్, యూ విల్ బి ప్రొవైడింగ్ యువర్ పేరెంట్స్ డీటెయిల్స్. సో అక్కడ వాళ్ళు కూడా మాట్లాడతారు, పక్కన ఉండే వాళ్ళకి వాళ్ళ రిలేషన్స్, మన రిలేషన్స్ అందరితో మాట్లాడుతుంటారు, అది చాలా తప్పు. సో వీసా అయిపోయింది, బాబు వెళ్ళిపోయాడు లేదా పాప వెళ్ళిపోయింది, మనం స్టూడెంట్ వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ మళ్ళీ మాట్లాడుకోండమ్మా, ఇవి అంతవరకు ఏం మాట్లాడకండి. సో ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది స్టూడెంటే కాదు, పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరేం చేయాలి, మీ స్టూడెంటే కదా అటెండ్ అయ్యేది అనుకోవడం కాదు, పాపం తెలియని వాళ్ళు తెలుసుకోండి, మీ పేరెంట్స్కి కూడా ఈ వీడియో చూపించండి, ఓకేనా? వాళ్ళకు కూడా కొన్ని తెలుసుకుంటారు. ఇంకొకటి, ప్రాక్సీ ఎగ్జామ్స్, మీరు మ్యాక్సిమం ప్రాక్సీ ఎగ్జామ్స్ రాయకపోవడం మంచిది, ఓకేనా? ప్రాక్సీ ఎగ్జామ్స్ రాశారు, ఓకే, ఎలాగో టోఫెల్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు, డ్యూలింగో అండ్ ఇది జిఆర్ఈ ఉంది, సో దాని గురించి ఫోన్లో డిస్కస్ చేసుకోవడం. నువ్వు ఎక్కడ రాయిపించావురా, నువ్వు ఎక్కడ ఏం చేసావు, ఎవరు చేసి ఇచ్చారు, నీకెంత అయింది, అంత అయింది, ప్రతి రికార్డు ఉంటుందండి, కాల్ రికార్డ్, ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఇయర్స్. కాబట్టి మన గవర్నమెంట్ ఇంకా అదర్ కంట్రీ గవర్నమెంట్స్ ఎంఓయూస్ ఉంటాయి, అగ్రిమెంట్స్ ఉంటాయి, సో దే విల్ బి ఎక్స్చేంజింగ్ ఆల్ అవర్ డేటా, ఆల్ రికార్డ్స్ విల్ బి ఎక్స్చేంజ్ బిట్వీన్ ద కంట్రీస్. ఇమిగ్రేషన్లో వెన్ ఎవర్ దే ఆర్ నీడ్, దే విల్ ఆస్క్ ద రెస్పెక్టివ్ కంట్రీ టు ప్రొవైడ్ దోస్ డాక్యుమెంట్స్ ఇన్ స్టిపులేటెడ్ టైం. సో మీరు అనుకుంటారు, నాకు వీసాకి వెళ్ళాము కానీ నాకు వెంటనే 1 minute కూడా లేదు, మనకు వీసా అనేది రిఫ్యూజ్ చేశారు. ఎందుకు రిఫ్యూజ్ చేస్తారు చెప్పండి? ఇలాంటి తతంగాలన్నీ చేస్తారు మీరు. ఇవన్నీ చేసి ఉత్తమ పురుషులు ఉత్తమ పుత్రిక అంటే ఎట్లా మరి? సో మీరేంటి బంగారం పనులన్నీ చేస్తారు. మీరు ఇప్పుడు చేయాల్సిందేంటి, ఇవన్నీ కొంచెం క్లోజ్ చేసుకోవాలి, అదర్ యావిగేషన్స్. సో ఇంకోటి ఏంటి, మీరు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, ఇలాంటివి తగ్గించుకోవడం మంచిది. సో ఏదైనా కూడా మనము ఒక వీసా లాడ్ చేసేటప్పుడు ప్రతిదీ డిస్క్లోజ్ చేయాలి. ఏ ఒక్కటి హిడెన్ చేసినా, ఎన్క్లోజ్ చేసి పెట్టున్నా, అంటే హైడ్ చేసినా మీకు వీసా ఛాన్సెస్ అనేది చాలా తగ్గిపోతాయి. మీకేం వాళ్ళకి తెలియదు అనుకుంటారు, ప్రతిదీ తెలుస్తుంది. సో మీరు ఈరోజు అప్లై చేసిన దానికి రోజు నుంచి ఒక 2 months ఆ 3 months టైం ఉంటుందండి వీసాకి. సమ్టైమ్స్ 10-15 days ఉంటుంది. ఆ 10-15 days చాలు మనం ఫైండ్ అవుట్ చేయడానికి, మీ రికార్డ్ అంతా గ్యాదర్ చేసుకొని మీ గురించి ఫైండ్ అవుట్ చేయడానికి, మీ గురించి స్క్రూటినైజ్ చేయడానికి, మానిటర్ చేయడానికి, మీ యాక్టివిటీస్ వాళ్ళు మానిటర్ చేయడానికి సరిపోతుంది ఆ టైం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా నెక్స్ట్ పార్ట్స్లో ఇంకొక విధంగా ఎందువల్ల పోతున్నాయి, మనం ఏం చేయాలి, దాని గురించి ఇంకా క్లియర్గా చెప్తూ ఉంటాను. సో మీరు ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్తో, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడలేదా, ఇగ్నోర్ ద ఛానల్. సో కైండ్లీ మీరు ఉపయోగపడింది అనుకుంటే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, మీలాగా 10 మంది పిల్లలకి యూజ్ అవ్వచ్చు, స్టూడెంట్స్కి. కాబట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకొని
నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్తాను, ఇంకా మీకు ఏమేం చేయాలి, నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్.